ఒడిశాలో వర్షాలు కురిస్తే చాలు శ్రీకాకుళం జిల్లాలో నదీ తీర ప్రాంత వాసులు వరదల భయంతో వణికిపోవాల్సి వస్తోంది. వర్షాలు తుఫాను కారణంగా వంశధార నాగావళి నదులకు వరదలు వస్తున్నాయి. నదీ తీర పరివాహక ప్రాంత ప్రజలంతా క్షణం ఒక యుగంలా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ వరదల నుంచి జిల్లావాసులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన కరకట్టల నిర్మాణ పనులు ఏళ్లు గడిచినా పూర్తి కావడం లేదు. ప్రజల పాలిట ఇది శాపంగా మారింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం, పాలకులు చిత్తశుద్ధి లేకపోవడంతో ఆ పనులకు అతిగతి లేకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగవళి నదుల చెంత శాశ్వత కరకట్టల నిర్మాణానికి బ్రేక్ పడింది. తాత్కాలిక పనులు కూడా జరగడం లేదు. వంశధార నాగవళి నదుల పుట్టినిల్లు ఒడిశాలోనే ఉంది. అక్కడి నుంచి ప్రవహించే నాగవళి నది విజయనగరం జిల్లా సరిహద్దులు దాటి శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలంలోని కల్లెపల్లి వద్ద సముద్రంలో కలుస్తుంది. వంశధార కూడా జిల్లాలో కళింగపట్నంలో కలుస్తుంది. జిల్లాలో వర్షాలు కురవకపోయినా ఒడిశాలో నదీ తీరంలో వర్షాలు కురిస్తే చాలు జిల్లావాసులు వరదలతో భయభ్రాంతులకు గురవుతున్నారు. భారీ వర్షాలు, తుఫాన్ల సందర్భంలో వంశధార నాగవళి నదులు పోటెత్తుతున్నాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజు రోజుకు భూములను కోసుకుంటూ గ్రామాల చెంతకు చేరుకుంటున్నాయి. ఒడిశాలో భారీ వర్షాలు కురిస్తే జిల్లాలోని వంశధార నాగవళి నదుల్లో కూడా వరద నీరు ఉధృతమవుతోంది. ఈ సీజన్ వస్తే గతంలో ఎదుర్కొన్న వరదలను తలుచుకుని హడలిపోతున్నారు జనం. ఈ నదుల పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ప్రాణాలు, ఆస్తులు రక్షణ కోసం శాశ్వత ప్రాతిపదికన వరద గేట్లను నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కరకట్టల సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ప్రతి ఏటా పంటలు చేతికొచ్చే టైంలో వర్షాలు కురవడం, వంశధార వరదలతో మొత్తం నష్టపోవడం పరిపాటిగా మారింది. వంశధార నది పరివాహక ప్రాంతంలో ఇరువైపులా 190 కిలోమీటర్ల పొడవున మట్టి గట్టు, 18 కిలోమీటర్ల కాంక్రీట్ గోడను నిర్మించాలని, నదీ తీర ప్రాంతంలో అవసరమైన చోట్ల గ్రోయిన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పొందుపరిచారు. సంవత్సరాలు గడుస్తున్నా అవి మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు సాగడం లేదు. దీంతో నదీ తీర ప్రాంతవాసులు తమ గోడును ఎవరికి చెప్పాలో అర్థం కాక ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో 8 ఏళ్లుగా ఈ పనులు అటకెక్కిపోయాయి. వరదలొచ్చినా ప్రతిసారి వరద గట్ల నిర్మాణం కోసం అధికారులు, పాలకులకు ఈ విషయం గుర్తుకొస్తోంది. ఆ వెంటనే హడావిడి చేసి ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారని మండిపడుతున్నారు బాధిత గ్రామాల ప్రజలు. ఇసుక అక్రమ తవ్వకాలతో అడుగడుగున కూడా నదికి తోవలు వేశారు. వర్షాకాలంలో వాటిని యుద్ధ ప్రాతిపదికన మూసేయాలని కోరుతున్నారు. లేకుంటే ప్రతి ఏడాది వచ్చే వరదల మాదిరిగా ఈ ఏడాది కూడా వరదతో భూములు కోతకు గురవుతాయని ఆందోళన చెందుతున్నారు. పంటలు నాశనం అవుతున్నాయని అంటున్నారు. వరదల సమయంలో పాలకులు చూపే శ్రద్ధ తర్వాత లేకపోవడంతోనే శాశ్వత పరిష్కారం కోసం నిర్మించాల్సిన కరకట్టల పనులు కలగానే మిగులుతున్నాయని చెబుతున్నారు బాధితులు. కనీసం వరద సమయంలోనైనా గ్రామాలకు ముంపు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరకట్టల నిర్మాణం పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని, కనీసం ఇసుక తవ్వకాల కోసం నదిలోకి వేసిన రహదారులు మూసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గట్టిగా కట్టలు కట్టాలని నది పరివాహక ప్రాంత గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇప్పటికీ పని పూర్తి అవ్వలేదు. రేపో మాపు పెద్ద వానలు వచ్చే అవకాశం ఉంది. అది ఇప్పుడు ఏటవుతుందంటే, ఇప్పుడు అది కానీ ఏం కానీ పూర్తి అవ్వకపోతే రైతులు అనేది పూర్తిగా నష్టపోతారు. కిందటి సంవత్సరము మ్యాక్సిమం 80% నష్టపోయినారు వంశధార పక్కా ఉండే అందరూ. ఈ దెబ్బ కానీ తొందరగా కానీ అది గట్టు కానీ పూర్తి కానీ చేయకపోతే, పని కానీ లేకపోతే రైతులకి భారీ నష్టం. ఇప్పుడు మన వంశధార కాడికి వెళ్ళి చూస్తే మొత్తం తవ్వేశారు. ఆ పని అయ్యేది కొంచెమే అయింది. గుండెల్లో గుబులు పడుతుంది. ఎందుకంటే ఇది వర్షాకాలం సీజన్ కాబట్టి ఏ క్షణమైనా వర్షాలు పడడం వల్ల ఆనకట్లు తెగిపోయి రైతులకు ఇబ్బంది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది. ఈ సంవత్సరం అంతకు ఎక్కువ జరుగుతుందని రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇసుక ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరగడం వల్ల ప్రజలకు భారీ నష్టం
జరుగుతుందని ముందుగానే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక తవ్వడం వల్ల నీరు ప్రవాహం ఎక్కువ వచ్చి గట్లు సైడ్ రావడం వల్ల ఆనకట్లు తెగిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. కరకట్టు పూర్తి చేస్తే రైతులకి ఇబ్బంది ఉండదు. లేదంటే ఈ సంవత్సరము ఎక్కువగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం సకాలంలో స్పందించాలని మేము కోరుచున్నాం. ప్రతి రైతు కూడా వర్షాకాలం సీజన్ పంట సీజన్ టైంలో వచ్చినప్పుడు ప్రతి రైతు చాలా ఇబ్బందులు పడతాడు. వంశధార నదీ తీర ప్రాంతాల్లో కరకట్ట ప్రాంతాన్ని పూర్తిగా అధ్వానంగా ఉంది. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ఈ కరకట్ట ప్రాంతాన్ని తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది. వంశధార నది ఉంది,